దేవుడు మహిమ కలుగునుగాక. లేఖనం ప్రకారం దేవుడు మాట్లాడుతున్న మాట, మనుష్యుల హృదయమంట వ్యాధి కలిగినది ఉన్నది. అయితే మనుష్యులు స్వస్థత లేఖకి వచ్చి ఉన్నారు. మనుష్యులకు కాయము కలిగి ఉన్నది, మనుషులు రోగం కలిగిన వారిగా ఉన్నారు. అయితే ఎలాంటి మనుష్య హృదయం ఎలాంటి వ్యాధి కలిగి ఉన్నదంటే, అది మనుషుల చేత స్వస్థపరచబడిన వ్యాధి కలిగిన వారిగా ఉన్నారు. మనుషుల చేత స్వస్థపరచబడిన వ్యాధులు ఏమయ్యారు? లోకపరంగా అనేక వైద్యులు ఉన్నారు. అయితే కొన్ని రోగాలు వైద్యుల ద్వారా కూడా స్వస్థపరచగలరు, కొన్ని రోగాలు వైద్యులు స్వస్థపరచలేరు. అయితే దేనికి వ్యాధి కలిగింది అనేది మనం గ్రహించే స్థితిలో ఉండాలి. దేవుడు సెలవిస్తున్నాడు, మనుషులకు వ్యాధి కలిగిందంట. ఏ వ్యాధి కలిగిందయ్యా అంటే, మనుష్యుల హృదయానికి వ్యాధి కలిగింది, మనుష్యుల దేహానికి కూడా వ్యాధి కలిగింది. అయితే ప్రభు అయిన దేవుడు సర్వశక్తిమంతుడు వాక్యం సెలవిస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనంలో, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలెను, అది కాలువల ఓరణ దాని వేళ్లను అన్నును, వెట్ట కలిగిన దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షం లేని సంవత్సరంగా చింతనముండదు, కాపు మానదు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలిగిన వాడెవడు? హృదయం అంట ఘోరమైన వ్యాధి కలిగినదైన దాన్ని గ్రహించేవాడు ఎవడు లేడు. ఇతని హృదయము వ్యాధి కలిగినదో లేదో నీకు ఎలా తెలుస్తుందంటే, నీ హృదయం దేవుడి ఎదుట సరిగా ఉన్నదా లేదో తెలుసుకుంటే అది వ్యాధి కలిగినదా లేదో నీకు తెలుస్తుంది. దేవుని ఎదుట నీ హృదయం ఎప్పుడు సరిగా ఉంటుందంటే, ఆయన ఆలోచనలు ఆయన క్రియలు నీవు నెరవేర్చినప్పుడు నీ హృదయము దేవుని ఎదుట సరిగా ఉంటుంది. మరి ఎప్పుడు హృదయం వ్యాధి కలిగినదిగా మారుతుందంటే, నీ శరీర క్రియలు నీవు నెరవేర్చడం మొదలు పెట్టినప్పుడు, ఈ శరీర క్రియలు నీవు మొదలు చేసి ఆ కార్యముల వలన నీవు తృప్తి పొందు వాని వలె అయినప్పుడు నీ హృదయం వ్యాధి కలిగినది ఉంటుంది. ఆ హృదయం ఎందుకు వ్యాధి కలిగినదో అంటే, ఒక వ్యక్తికి వ్యాధి కలిగితే ఆ వ్యాధి వలన అతడు స్వస్థపరచబడకపోతే, ఆ వ్యాధి వలన స్వస్థత కలగకపోతే అతడు మరణము పొందడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే ఒక వ్యక్తి ఎప్పుడైతే వ్యాధి కలిగి ఉంటాడో, ఎప్పుడైతే దానికి సరిపడా ఆ ట్రీట్మెంట్ అతనికి జరగదు, అప్పుడు ఏమవుతుందంటే తన ఆత్మ కానీ తన దేహం కానీ తను ఏమంటాడు అంటే మరణానికి సమీపంగా ఉన్నాడని గ్రహించాడు, మరణం అందే అవకాశం ఉందని గ్రహించాడు. అయితే హృదయం వలన కలిగే వ్యాధి ఏం చేస్తుందంటే, ఆ హృదయాన్ని చెడపడం వలన మనని పాపంలో నిలబెడుతుంది. ఈ హృదయం చెడపడం వలన మనకు దేవుని దూరంగా చేస్తుంది. మన స్వకీయమైన దురాలోచనలు ఏవైతే ఉంటాయో అవి మనం శరీరం వల్ల నెరవేర్చబడటం వలన ఈ హృదయానికి ఏమంటుందంటే పాపం అంటుకుంది. ఆ పాపం ఏం చేస్తున్నాయా అంటే, ఆ పాపం వలన వచ్చే జీవితం ఏదైతే ఒక జీవితమో అది మరణం కనుక దాని క్షీణతము నెరవేర్పులను తీసుకొని వస్తుంది. అయితే ఆ హృదయము ఏదైతే ఉన్న వ్యాధి కలిగిన హృదయం బాగు చేయగలిగిన సమర్థత ఎవరి దగ్గర ఉన్నాయా అంటే ప్రభు అయిన క్రీస్తు దగ్గరది. అయితే నీ హృదయానికి వ్యాధి కలిగితే, ఈ హృదయానికి కలిగిన వ్యాధిని నువ్వు ఎట్లా
మార్పు కొనుస్తున్నావు, ఎక్కడ దానికి తగిన ట్రీట్మెంట్ చేస్తున్నావు, ఎక్కడ దానికి నీకు క్యూర్ అనేది జరుగుతుంది. ఆయన హృదయాలను పరిశ్రమించే దేవుడు కనుక ఆయన నేను పరమ వైద్యుణ్ణి అంటున్నాడు. పరమ వైద్యుణ్ణి, మీ గాయాలను నేను కట్టుతాను, మీ గాయాలను నేను కట్టి వాటిని స్వస్థపరచగలిగిన సమర్థుడు నేనని దేవుడు అంటున్నాడు. అయితే మనము మన గాయాలను కట్టుకున్నటకు ఆయనను ఆశ్రయించాలి. మనము మన గాయాలను కట్టుకున్నటకు ఆయన వైపు మనం చూడాలి. నీ హృదయం దగ్గర వ్యాధి ఆయన దగ్గర నీవు దాన్ని తీసివేయాలి. అయితే 2 వ్యాధులు ఉన్నాయి. ఒకటి శారీరకంగా కలిగిన వ్యాధి, రెండోది ఆత్మ కలిగిన వ్యాధి. శారీరకంగా కలిగిన వ్యాధి ఏదైతే ఉందో శరీరమును బట్టి ఆ వ్యాధి కలుగుతుంది. ఆత్మీయ వ్యాధి ఏదైతే ఉందో మన శరీర క్రియలో నెరవేర్చడం బట్టి ఆత్మ వ్యాధి కలుగుతుంది. అదే ఇప్పటి వరకు మనము ఆత్మీయ వ్యాధిని చూస్తున్నాము. ఏదైతే దేవుని వ్యతిరేకంగా మనం చేస్తూ ఉన్నామో ఆ ఆత్మీయ వ్యాధి ఏం చేస్తున్నాయా అంటే, దేవుని చెంత నీవు ఫిజికల్ గా ఉంటావు కానీ దేవుని ఎదుట యథార్థంగా ఉంటావు. ఎలాగంటే మోస హృదయం కలిగిన వాడై అంతరంగమునైనను అప్పచెప్పే హృదయం కలిగిన వాడై ఆయన ఏం చేస్తున్నాడంటే ధర్మం మీద వ్యామోహం చేత ప్రభు అయిన క్రీస్తుని ఏం చేస్తున్నాడంటే అప్పచెప్పుచూ ఉన్నాడు. ఆయన హృదయం ఎలా ఉంది? మోసకరమైన హృదయంగా ఉంది. ఆ మోసం వలన ఏమవుతుందంటే, ఆ మోసం జరగడం వలన నీ హృదయం అనేది మానసికి చెందుతుంది. నీ హృదయం అనేది దేవుని ఎదుట యథార్థంగా లేక, నీ హృదయం అనేది దేవుని ఎదుట సరిగా లేక దానికి ఒక వ్యాధి పుడుతుంది. ఎప్పుడంటే నువ్వు ఎప్పుడైతే సరిగా ఉంటావో నువ్వు సరి చేయడానికి దేవుడు వ్యాధి కలుగజేస్తాడు. ఆ వ్యాధిలో నీకు ఆయన స్వస్థత నుంచి ఆయన తన మహిమను తెలుసుకుంటాడు. అయితే హృదయపు యొక్క వ్యాధిని గురించి మనం చూసాం. అయితే శారీరక వ్యాధి ఏమై ఉన్నది? దేవుడు మాట్లాడుతున్న మాట యోహాను సువార్త 5వ అధ్యాయం 2వ వచనం మొదలుకొని 6వ వచనం. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి 38 సంవత్సరాల నుంచి వ్యాధి కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. 38 సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి వ్యాధితో అదే స్థితిలో ఉన్నాడు. ఎక్కడున్నాడంట? బెతెస్దా అనే కోరి దగ్గర ఉన్నాడు. హెబ్రీ భాషల స్థలం పేరు బెతెస్దా అని ఉంది. అంటే హెబ్రీ భాషలో బెతెస్దా అంటే తెలుగులో అనువాదంలో వేరే దగ్గర ఉండొచ్చు. అయితే దాని పేరు బెతెస్దా అన్నది. అక్కడ ఒక కోనేరు, ఆ కోనేరులో అంతా దేవదూత ఆ సమయంలో వచ్చి నీటిని కదిపించి వెళుతూ ఉందంట. ఎప్పుడైతే ఆ దేవదూత ఆ నీటిని కదిపించి వెళుతూ ఉందో, ఎప్పుడైతే ఆ దేవదూత ఆ నీటిని కదిపించి వెళుతూ ఉందో, అక్కడ ఎవరైతే మొదటిగా దిగుతాడో ఆ వ్యక్తి ఎలాంటి రోగం కలిగిన వాడైనప్పటికీ, ఎలాంటి రోగం కలిగిన వ్యక్తి అయినప్పటికీ అక్కడ దిగితే మొదటిగా దిగిన వ్యక్తి స్వస్థపరచబడతాడు. ఎందుకంటే ఆ దేవదూత దేవుని యొక్క ప్రభావం అక్కడ వదిలి వెళ్తుంది. దేవుని యొక్క అభిషేకం మన ఇంటిలో వదిలి వెళ్తుంది. కాబట్టి ఆ క్షణములు ఎవరైతే అక్కడ దిగుతారో అక్కడ ఆ వ్యక్తి స్వస్థపరచబడతాడని ఆ మనుషుల విశ్వాసము, ఆ విశ్వాసమును బట్టి వారు స్వస్థపరచబడతా ఉన్నారు. ఎవరైతే మొదటిగా అక్కడ కొని దిగుతారో ఆ వ్యక్తులు ఏం చేయబడుతున్నారంటే స్వస్థపరచబడుతూ ఉన్నారు. అయితే ఈ వ్యక్తి 32 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తూ ఉన్నాడు. నేను దిగాలని 38 సంవత్సరాల నుంచి ఈ వ్యక్తి ప్రయత్నం ఉంది, నేను అక్కడికి వెళ్ళాలని. అయితే తనను దించుటకు ఎవరు లేరు, ఎవరు సహాయం చేయవారు లేరు అనగా అతడు ఏం చేస్తున్నాడు? అదే స్థితిలో ఉన్నాడు 38 సంవత్సరాల నుంచి. తన వ్యాధి తను వదిలిపోవడం లేదు 38 సంవత్సరాల నుంచి. తన రోగం తనను విడనాడలేదు 38 సంవత్సరాల నుంచి. ఆ రోగంతో బట్టి అతడు అక్కడే తను పడకలు అలాగే ఉండి ఉంటాయి, తన పరుగులు అలాగే ఉండి ఉన్నాయి. అటుగా వచ్చిన ప్రభువు ఆయనని చూసి కనికరపడి నీవు
శుద్ధుడు నీ పరుపును ఎత్తుకొని నువ్వు నడవమని ఆయన సెలవిచ్చాడు. అయితే లేఖనం ప్రకారము అక్కడ దేవదూత కదిలింపబడుతున్న ప్రభావం ఏదైతే ఉందో ఆ ప్రభావం ప్రభు అయిన క్రీస్తు యొక్క మాటలో ఉన్నాయి. రెండోది ఇక్కడ చూడాల్సింది ఏంటంటే కోనేటిలో క్షణం ఉన్నాయి, ఆ మనిషిని ఎదుట ఇంకొక క్షణం ఉంది. కోనేటిలో ఉన్నది ఏ విధంగా అయితే ఏ విధంగా అయితే నార్మల్ గా ఉండే వాటర్ ఏదైతే ఉన్నది ఉంది. అయితే ఆ మనిషిని ముందు నిలబడింది జీవక్షరం. అయితే దేవదూత అక్కడ ప్రభావం అనేది కలుగుతుంది. ఇక్కడ మహిమని ప్రభావం అని వస్త్రం ధరించుకొని ఆ జీవశల రూపేణ ఆ మనుషుని నిలబడి ఆ వ్యక్తి చూసేది ఒక ఫిజికల్ గా ఉండే నీటి వైపు చూస్తున్నాడు. అయితే అతను ఎదుట నిలబడింది ఆత్మీయమైన జీవశలము. ఈ చలంలో కూడా ప్రభావం ఉంది. ఈ చలంలో వచ్చే స్వస్థత మనుషులకు వస్తుంది. ఎప్పుడైంది ప్రభు జీవచలం తన ఎదుట నిలబడి వాకు ఎత్తుతూ ఉన్నాడు, నీ పరుపు ఎత్తుకొని నీవు నడవమని. ఆ వ్యక్తి ఆ పరుపు ఎత్తుకొని నడవబడినట్టు అక్కడ నిలబడి ఉంది. అయితే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే ప్రభావం అనేది నీటి వలన కలగలేదు, కానీ అక్కడ దేవదూతను గ్రహించడాన్ని బట్టి అక్కడ ప్రభావం కలిగిందంటే దేవుని మహిమ అక్కడ ఆ నీటిలో వస్తుంది. ఎందుకంటే దేవదూతలలో ఆ ప్రభువుకు కాంతి నిరంతరం ఉంటుంది కాబట్టి అక్కడ అది జరుగుతుంది. రెండవదిగా ఆ దేవుడే ఆ మనిషిని నిలబడి ఆ ప్రవాహం వలన ఆయన స్వస్థపరచబడినట్టు అక్కడ ఉంది. అయితే మాటలో అక్కడ మనము ప్రభావం విడుదలైనట్టు మాటలో ఆయన శక్తి ఉన్నట్టు మనము గ్రహిస్తాము. అయితే ప్రభు అనే క్రీస్తు తన మాట ద్వారా స్వస్థత చేస్తున్నాడు. అక్కడ ఏ క్రియలు ఏ నీటిని దేన్ని వాడలేదు, కానీ ఆ మనిషి యొక్క స్థితిని చూసి కనికరపడి ఆ జీవజనపు ఊటైన ఆయనని మాట ద్వారా ఏం చేశాడు, స్వస్థత చేస్తున్నాడు. రెండోదిగా మనం చూసాము, 2వ రాజగ్రంథంలో నయమాన్ అనే ఒక సైన్యాధిపతి ఉంటాడు. ఈ నయమాన్ ఏం చేస్తాడంటే సిరియా దేశ యొక్క సైన్యాధిపతిగా ఉంటాడు. అయితే దేవుడైన యెహోవా ఈ నయమాను బట్టి ఆ సిరియా దేశానికి గెలుపునిచ్చాడు. దాన్ని బట్టి అతని యజమానుని ముందు ఆ వ్యక్తికి మంచి ఘనత, ఆ యజమానుని ఆ వ్యక్తి మీద ప్రేమ మరియు బాధ్యతగా కలిగినట్టు అక్కడ మనం చూస్తాం. అదే ఈ నయమాను ఇంత వనసౌర్యం కలిగిన వ్యక్తి అయినప్పటికీ తన కలిగిన ఒక కుష్టి రోగము తనను బాధిస్తూ ఉన్నప్పుడు అనేక స్థలములు తిరిగాడు. అక్కడ అనేక స్థలములు తిరిగాడు. అనేక వైద్యులు చూసి ఉంటారు, ఎందుకంటే సైన్యాధిపతి కాబట్టి. అనేక వైద్యులు చూసినప్పటికీ, అనేక స్థలములు తిరిగినప్పటికీ, అనేక కార్యాలు జరిగినప్పటికీ, చేసినప్పటికీ అతనికి స్వస్థత లేదు. కానీ ఎప్పుడైతే హృదయాన్ని విషయం, ఎప్పుడైతే ఒక చిన్నది ఇజ్రాయిల్ నుంచి చెరబట్టబడిన ఆ చిన్నది షమ్రోనులో ప్రవక్త ఉన్నాడు. ఆయన ఇష్టముడైన యెహోవా ప్రవక్త అయి ఉన్నాడు. ఆయన యొద్ద నా ఏలిన వాడు ఉంటారని నా ఆశ అని ఆ చిన్నది ఎప్పుడైతే చెప్పాడు, ఆ చిన్నది ఎంత నమ్మకము గ్రహించి ఉంటే ఆ చిన్నదాని మాట నయమాను భార్య వింటుంది. ఆ చిన్నది ఎంత భయభక్తులు కలిగినది అయ్యి ఉంటుంది, ఎంత ప్రేమ కలిగినది అయ్యి ఉంటే, ఎంత యథార్థ హృదయం కలిగినది అయి ఉంటాయి.
ఎంత పని పట్ల భావం కలిగినదై ఉంటే, ఎంత తన యజమానుల పట్ల ప్రేమ కలిగినదై ఉంటే తప్ప ఆ చిన్నదాని మాట ఆమె వినకపోతుండే. అయితే ఆ చిన్నదాని మాట విని, ఒక చిన్న పిల్ల మాట విని ఆ యజమానురాలు నయమానుకు చెప్పిన మాట, షమ్రోన్లో ఒక ప్రవక్తున్నాడంట, ఆయన దగ్గరికి వెళ్తే నీకున్న కుష్ఠరోగము బాగుపడుతుందంట. అయితే నయమాన తన భార్య మాట్లాడుతుందని షమ్రోనులో ఎలీషా ప్రవక్త దగ్గరికి ఆ ద్వారము నిలబడి ఉండదు. ఎలీషా ప్రవక్త ఎదురు వచ్చిన నిలబెట్టట్లేదు కానీ, ఎదురు వచ్చిన మాట్లాడలేదు కానీ, తన యొక్క శిష్యులు ఎలీషా ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటే, నీవు 7 మార్లు యోర్దానులో మునగమని ప్రవక్త చెప్పాడని ఆ శిష్యుడు వచ్చి చెప్తూ ఉన్నాడు. 7 మార్లు యోర్దాను మునగమని ప్రవక్త చెప్పాడు అనే మాటను పట్టుకొని ఆ వ్యక్తి బహుగా కోపగించుకుంటాడు. యోర్దాను అదే ఒక మునగడానికి ఆ వ్యక్తి ఒక తలంపు ఏమైందంట, అక్కడ ప్రవక్త వచ్చి తన మీద చేయి వేసి తన ఒళ్ళంతటిని తాకి ఏదైనా తైలం కానీ ఏదైనా రాసి స్వస్థపరుస్తాడో అన్న తలంపు అతనికి కలిగి ఉంది. అయితే అతని తలంపు ఏదైతున్నదో ఆ తలంపులో బట్టి కార్యం చెప్పలేదు. అయితే ఎలీషా ప్రవక్త చెప్పిన మాట, వెళ్ళి 7 మార్లు యోర్దానులో మునగమని చెప్పాడు. అయితే ఆ వ్యక్తి, నా దేశంలో నదులు లేవా? నా దేశంలో ఎంతకన్నా మంచి నదులు ఉన్నాయి, ఎంతకన్నా శ్రేష్టమైన నదులు ఉన్నాయి, ఎంతకన్నా పెద్ద నదులు ఉన్నాయి, నన్ను వెళ్ళి యోధానలో మునగమంటారా? వెళ్ళిపోతాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత తనలో నాకు దాసుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ ప్రవక్త నేను ఏదైనా గొప్ప కార్యం చేయమంటే నువ్వు చేయకుండా ఉండువా? ఆ ప్రవక్త నేను ఏదైనా గొప్ప కార్యం చేయమని నువ్వు చేయకుండా ఉండువా? చేస్తావు కదా. అదే ఇప్పుడు ఆయన నేను గొప్ప కార్యం ఏం చేయమనలేదు కానీ ఒక మాట వినమని చెప్పాడు కదా, ఒక్క మాట చెప్పాడు ఆయన. ఆయన మాట విశ్వాసం కలిగి ఆ కార్యంలో చేస్తే జరుగును కదా అని. తిరిగి వెళ్ళిన వ్యక్తి మరలా ఏం చేస్తాడు, వెళ్ళి 7 మార్లు అప్రవక్త మాటను బట్టి యోధానులో మునుగుతాడు 7 మార్లు. అయితే మొదటిసారి మునిగాడు, చూసుకున్నాడు, ఏం కాలే. 2వ మారు మునిగాడు, ఏం కాలేదు. 3వ మారు మునిగాడు, ఏం కాలేదు. 4వ మారు మునిగాడు, ఏం కాలేదు. అయితే తన విశ్వాసము పరీక్షించబడుతున్నప్పటికీ 7వ మారు తను మునిగాడు. తన దేహము పసిపిల్లల దేహం వలె మృదువుగా చేయబడి తన కలిగిన తెల్ల కృష్ణము తొలగించబడ్డది. ఇదే వాకు నెరవేర్చబట్టి ఆయన ఏం చేశాడంటే, మొదటిగా ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి, తన ఇంటికి వెళ్ళి చూపించుకున్న తర్వాత తన పరివారమును తీసుకొని ప్రవక్త ఎదుటికి వెళ్ళి, అయ్యా నేను స్వస్థపరచబడ్డానయ్యా, అయ్యా నాకు స్వస్థత కలిగిన మాటను బట్టి, అయ్యా నీ దేవుడైన యెహోవా ఈ లోకమంతటిలో దేవుడు అని ఆ దేవుని కనపరిచాడు. అక్కడ నేటిలో గొప్పతనం లేదు కానీ ఎలీషా సెలవిచ్చిన మాటను బట్టి స్వస్థత కలిగి ఉంది. ఇదే మాదిరిగా ఏలియా కూడా కరువు తొలగించబడుతుందని ఎప్పుడైతే దేవుడు వచ్చి ఏలియాతో మాట్లాడతాడో, ఏలియా తన కలిగిన దుఃఖంను బట్టి తన 2 కాళ్ళ మధ్యలో తన శిరస్సు పెట్టుకొని కూర్చున్నట్టు చూస్తాము. ఒక తన శిష్యుడికి చెప్తాడు, మేఘము లేస్తుంది సముద్రం నుంచి చూడబడ్డప్పుడు లేదు అంటాడు. అలా 7 బార్లు తను కూడా తన విశ్వాసాన్ని పరీక్షించుకున్న తర్వాత చిన్న మేఘము లేచి ఆ దేశం అంత వాళ్ళకు వచ్చినట్టు లేఖనంలో రాయబడి ఉంది. అయితే విశ్వాసము నిరీక్షించు వాటి నిజ స్వరూపమై ఉన్నది. అయితే మనం విశ్వసించాలి. విశ్వసించకపోతే కార్యం జరగదు. ఆయన ఎప్పుడైతే
విశ్వాసం ఉంచిన వారికి ఇలాంటి కార్యాలు చేస్తాడు. మొదటిగా ఆయన అడిగాడు ప్రతి ఒక్కరిని, ప్రభు అయిన క్రీస్తు మీరు నమ్ముచున్నారా మీరు స్వస్థపరుస్తున్నాను, మీరు నమ్ముచున్నారా ఈ రోజు మీకు స్వస్థత కావాలి, మీకు స్వస్థత కావాలని మీరు నమ్ముచున్నారా అంటే ప్రభు సెలవించిన మాట అవును మేము స్వస్థత కావాలని నమ్ముచున్నాం. అయితే మన హృదయాన్ని సైతం ఆ వ్యాధిని సైతం ఒక నీటిని వాడుకొని దేవుడు ఒక నీటిని వాడుకొని ప్రభావము ద్వారా స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ నీరంటే పరిశుద్ధాత్మను నీటి వారి కృమరించి మన మీద 50 గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు. అంత్య దినములంతలో నా ఆత్మను నీటి వలె కృమరించదను అని. గాయమైన నీ హృదయము, వ్యాధి కలిగిన నీ హృదయం ఆ ఆత్మని నీటి ద్వారా ఎప్పుడైతే నీ మీద కృమరించబడుతుందో నీకు కలిగిన సమస్తమైన వ్యాధి నుండి, నీకు కలిగిన సమస్తమైన దుర్నీతి నుండి, నీకు కలిగిన సమస్తమైన వేదన నుండి అది నిన్ను దూరపరుస్తుంది. దుఃఖములు నీ ముందు ఉన్నాయేమో, దుఃఖములు నేను వెంటాడుతూ ఉన్నాయేమో, రోగములు పీడితో మరి వదిలిపెట్టలేదేమో, ఎందుకు రోగము నేను రాజ్యం ఎరుగని స్థితిలో ఉన్నామేమో, ఎవడైనా నీకు కట్లు వేసి నేను బంధించి ఉన్నాను, ఎవడైనా నేను చెరపాలని ఆలోచన కలిగి నీ దేహాన్ని వాడి చేయాలని నిలబడి ఉన్నాడేమో. యోగుకు అపవాది ఏ విధమైన దేహాన్ని పాడు చేస్తున్నాడు, ఆ విధంగా ఏ అపవాది అయినా ఇదిగో నీ దేహాన్ని పాడు చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడేమో. దుష్టి నిషేధమబడిన ఎవడైనా దేవుని వాక్యం యోగును చూసిన దేవుడు నిన్ను చూస్తాడు, నయమాను చూసిన దేవుడు నిన్ను చూస్తాడు. యోగుకు విడుదల ఇచ్చిన దేవుడు నీకు విడుదల ఇస్తాడు. నయమానుకు కలిగిన వేదన నుంచి ఆయన ఏ విధంగా ఆయనను దూరపరిచాడు ఆ విధంగా నిన్ను దూరపరుస్తాడు. అయితే సాధు శ్రీగారు మంచి యోగన కాలంలో నార్త్ ఇండియాలో దేవుని దేవుని దర్శనం కలిగేది ఒక నబడినవాడు. ప్రభు అయిన క్రీస్తు యొక్క దర్శనమైన మహాభక్తుడు భారతదేశం అంతా సువార్త ప్రకటించి, టిబెట్ లో సువార్త ప్రకటించి ఏకైక దానవచ్చాడు. అయితే ఆయన ఎప్పుడైతే ప్రభు యొక్క దర్శనం అవుతుందో, ఎప్పుడైతే ప్రభు తన దర్శించాడు, కుటుంబంలో సంపన్నమైన కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఆయన. ఆ కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఒక కుమారుడు తన తల్లికి తన తల్లి చనిపోయింది, తనకు తండ్రి మిగిలి ఉన్నాడు. అయితే ఈ వ్యక్తి చేసిన ఈ భక్తి ఏదైతే ఉందో వారి మత ఆచారాలకు వ్యతిరేకంగా ఉంది. వ్యతిరేకంగా ఉండడం మరి బట్టి తన తండ్రి అనేక చోట్ల నుంచి వ్యతిరేకత నేర్పబడి ఉండగా అనేక ఎవరైతే మన పెద్దలు కానీ, ఎవరైతే ఊరు వారు కానీ, ఎవరైతే వారి బంధువర్గం కానీ మరి ఏమంటున్నారంటే, ఎందుకు కుమారుడు ఈ భక్తిని పాటిస్తున్నాడు, ఇది చేయకూడదు కదా, ఇవన్నీ చేయడం వల్ల ఏం జరుగుతుంది, మన ఆచారాలు మాట్లాడుతున్నారని మాట్లాడినప్పుడు తన తండ్రి ఆ మనుషుల యొక్క మాటలకు లోనైన వాడే, ఆ దుఃఖం వలన లోనైన వాడే తన కలిగిన ఒకగాను కుమారుని చంపడానికి వెనకాడక తను తిన్న ఆహారము విషయం పెట్టినట్టు మనం చూస్తున్నాం. అయితే ఆ విషయం ఆయన ఏమి హాని చేయలేదు, ఎందుకంటే లేఖనం సెలవిస్తుంది, మార్కు సువార్తలో నా నామమున రక్షించబడిన వారు మరణకరమైనది ఏది వారికి హాని చేయదు. ఆయన ద్వారా నీవు రక్షించబడి ఉండే, ఆయన ద్వారా నీవు రక్షణలో నడిపించబడి ఉండే, ఆయన నీ ఆత్మను కుళ్ళు పెట్టనీయడు,
ఆయన నీ ఆత్మను నశింపనీయడు. ఆయన నీ ఆత్మను పాతాళానికి దిగిపోనివ్వడు. ఆయన చనిపోలేదు, ఎందుకంటే విషకరమైనదేది తాగినను మీరు వృద్ధులందరూ లేఖనం సెలవుస్తున్న మాదిరిగా విషకరమైనదేది ఆయన హాని చేయలేదు. గల కారణం ఆయన చేయించిన పని దేవుని ఎదుట యథార్థంగా ఉంది. ఆయన హృదయం దేవుని ఎదుట యథార్థంగా ఉంది. ఆయనను పిలిచిన వాడు ఆయన కుళ్ళు పట్టనీయడు. ఆయనను నమ్మిన వాడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుడు ఆయనను మరణానికి అప్పచెప్పడు. ఇదే శత్రుఘ్న వారి ముందు మరణం నిలబడినప్పుడు, ఓ రాజా, మా దేవుడు మమ్మల్ని మరణం నుంచి కాపాడు సమర్థుడు. ఆయన కాపాడకపోయినప్పుడు మేము నువ్వు పెట్టిన విగ్రహాన్ని మేమేమో మొక్కమని మాట్లాడుతున్నారు. ఎందుకంటే వారు ఎరిగి ఉన్నారు వారి దేవుని సామర్థ్యం, వారు ఎరిగి ఉన్నారు వారి దేవుని శక్తి, వారు ఎరిగి ఉంటారు. ఎందుకంటే ఎప్పుడైతే వారు ఇజ్రాయేల్ నుంచి మందిరంగా తీసుకొని వెళ్తారో ఆ సమయంలోనే ఒక ఆక్రమణ మొదలైంది. నొక్కంగా కలిగిన కళ మర్చిపోతారు, దాని భావం తెలియక అనేక సంభవం అవుతున్న సమయంలో ఆ బబులోను రాజ్యంలో దానికి భావం చెప్పేవాడు వాడు లేడు, అకారం చెప్పేవాడు ఎవరు లేడు. మాంత్రికులు నిలబడి ఉన్నారు, అనేకులు గాడి విద్య కలిగిన వారు నిలబడి ఉన్నారు, అనేకులు నిలబడినప్పుడు అనేక జ్ఞానులు శాస్త్ర ప్రావీణ్యం కలిగిన వారు అనేకులు నిలబడినప్పటికీ చెప్పగలిగిన మరి ఎవరు లేరు. అక్షరంలో ఏం చేస్తాడంటే ప్రతి ఒక్కరిని చంపమని ఆజ్ఞించాడు. ఎప్పుడైతే మరణం మన దగ్గరికి వస్తూ ఉన్నదో అప్పుడు దానియేలు ఒకటే మాట సెలవిచ్చాడు, మా దేవుడైన యెహోవా ఇదిగో ఆ కళను దాని భావం సమర్థుడు, మాకు కొంచెం సమయం ఏంటి అయ్యా, మేము మా దేవుని వేడుకొని దాని కళను దాని భావాన్ని మేము చెప్తామని అప్పుడు సరైన సమయం ఇవ్వబడింది. ఎప్పుడైతే మరణం వాళ్ళ ముందున్నప్పుడు, వారి ముందు నిలబడి ఉన్నప్పుడు వారి దేవుని మొక్కుకొని మాట, దేవా మా పితరులకు ఆధారమైన వాడా అని ఎప్పుడు ఏ విధంగా అయితే మొదలుపెట్టారు, దేవుడు కళను దాని భావాన్ని తెలియపరచాడు. లేకపోతే అక్షరమే శత్రుఘ్న దాని అలాంటి వ్యక్తులు మృతులలో ఉండేవారు, అక్షరమే చంపబడిన వారే ఉండేవారు. అలాంటి వారిని కాపాడాడు కాబట్టి, అలాంటి స్థితిలో వారిని లేవనెత్తాడు కాబట్టి వారికి తెలుసు దేవుని యొక్క శక్తి ఏందో. దే నో ద పవర్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే వారికి ఆ దేవుని శక్తి వారు గ్రహించినారో వారు అందుకనే మా ఇరుగులో మమ్మల్ని కాపాడగలిగిన సమర్థుడు దేవుడు అని నిలబెట్టి గంట బదులు చెప్పుకున్నారేమని రాజ్యామేమో మొత్తం మా దేవుడు మమ్మల్ని కాపాడగల సమర్థుడు. అయితే వాళ్ళ దేవుడు యొక్క సామర్థ్యత వారే కాదు, కానీ అక్కడ అనేకులు చూశారు. వారి దేవుని సామర్థ్యత వారే కాదు, అక్కడ అనేకులు 4వ వ్యక్తిగా తన దేవుడు తన దూతను పంపించి వారిని కాపాడాడు. లేఖనం సెలవిస్తుంది. అపవాదం చేసుకుంటూ మాట్లాడుతాను కదా ఏమని, ఈ పాదములకు రాయిన కలగకుండా ఆయన తన దూతలతో ఆజ్ఞాపించినాడు. అక్కడ రాయి అయితే లేదు, కానీ వారి అగ్నిగుండంలో వారిని కాపాడాడు వాళ్ళ దేవుడు. వారికంట అగ్ని యొక్క వాసన కూడా తగలేదంట. వారికంట అగ్ని యొక్క వాసన కలగకుండా దేవుడు కాపాడాడు. అంటే వారి దేవుని యొక్క సామర్థ్యత వారు చూడడం కాదు, కానీ అక్కడ ఉన్న సమస్త క్షుణులు అదిగో దేవుని అబ్రహాం ఇస్సాకు యాకోబులకు ఎవరైనా ఆధారం అయి ఉన్నాడు ఆ దేవుని యొక్క సామర్థ్యతను వారు చూసి ఉన్నారు. ఆ దేవ వారిని ఆయన రక్షించాడు. ఆ నమ్మకం కలిగిన దేవుడు వారిని రక్షించాడు. తన దూతను పంపి వారిని ఆలోచన లేవు. నా లోకంలో నన్ను ఎవరు పట్టించుకునే వారు లేరు, నా దుఃఖంలో నా వైపు తిరిగేవారు లేరు, నాకు ఆదరణంగా నిలబడేవారు ఎవరు లేరు. నేను ఇంత దీన స్థితిలో ఉంటే నా దేవుడు నా వైపు చూడడా, నేను ఇంత కష్టకాలంలో ఉంటే నా దేవుడు నన్ను లక్ష్యపడా. నేను ఇదే దినముల నుంచి భక్తి చేస్తున్నాను, యథార్థ భక్తి చేస్తూ ఉన్నాను. నా ఎదుగునే నా వైపు ఆయన కళ దృష్టి లేదే అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటూ ఉన్నావు, బాధపడి నీ దేవుడు నమ్మదగినవాడు, నీ దూరదర్శనం నీకు నమ్మకం ఇచ్చేవాడు, నీ దూరదర్శనం నేను లేవనెత్తువాడు, మనుషులు నీ తాళి ఎత్తువాడు, నిన్ను తోకగా ఉండటకు ఆయన నిన్ను సృజించాడు.
యోగు తన స్నేహితుల దూషించబడుతున్నప్పుడు నువ్వు ఏదో పాపం చేస్తారా అందుకనే దేవుడు నేను మధ్య ఉన్నాడను ఒక్క మాట దేవునికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడింది. ఎందుకంటే తన దేవుని రుచి ఎరిగిన వాడు ఆయన. ఎందుకంటే తన దేవుని యొక్క గొప్పతనం ఎరిగిన వాడు, తన స్థితిని మార్చిన దేవుని యొక్క ప్రసన్నతను ఎరిగిన వాడు, తన దేవుని యొక్క గొప్పతనం తెలుసుకున్న వాడు. అనేక క్రైస్తవులు తినవారు ఎలా ఉన్నారట? వారికి కలిగిన రోగాలను బట్టి, వారికి కలిగిన బాధలను బట్టి మనుషుల మీద ఆధారం, దేవుని మీద ఆధారం. నువ్వు ఎంత తిరిగినప్పటికీ నీ స్వస్థత రావట్లేదంటే, మనుషుల వైపు ఇంకా నువ్వు దృష్టించున్నావు అంటే నీ తప్పిదం ఏంటంటే ఇంకా నువ్వు మనుషుల మీద ఆధారపడి ఉన్నావు. దేవుని ద్వారా జరగవలసిన కార్యం అదే గుర్తిరగట్లేదు. ఇంకా నీ స్వస్థత కలగలేదు అంటే అది దేవుడే స్వస్థపరచాలని గ్రహింపు పోయింది రమణ. ఎందుకంటే 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ అనేక మంది వైద్యులను అనేక కార్యాలు చేశారు. దేవుని వలన జరగవలసిన కార్యం అది ఉన్నది కాబట్టి మృతుడైన లాజరు లేపబడాలంటే అది దేవునికి మహిమ కలగాలి. కాబట్టి చనిపోయిన వ్యక్తిని సైతం దేవుడు లేపాడు. నీ వేదనలో నువ్వు ఎవరి తట్టు తిరుగుతున్నావో జ్ఞాపకం చేసు. ఎవరు నీ లెక్కలో ఉన్నావు, ఎవరిపైన నీ దృష్టి ఉంది, ఎవరు నీకు ఆధారమై ఉన్నారు. నీ ఆధారం దేవుడై ఉండాలి. నీ ఆధారం దేవుడే. మరి ఏ మనుష్యులు ఉండవు. అనేకులు నిన్ను నిందిస్తూ ఉన్నారు, అనేకులు నిన్ను దూషిస్తూ ఉన్నారు. నీ బ్రతికి ఇంతే కదా, నీ స్థితి నుంచి ఏనాడు మారు. నువ్వు గొప్ప అనుకుంటున్నావేమో, నీ స్థితి ఎప్పుడు మార్చబడదు. నువ్వు అంతే ఈ కష్టంలో బతకాలి. నువ్వు ఎంత కష్టపడా నీ పని ఇంతే. నీ అప్పులు తీర్చబడవు, నీ కష్టం ఏనాడు తొలగించబడదు. నీ జీవితంలో మార్పు అనేది ఉండదు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేయి, నువ్వు ఇంతే. నీ తల్లిదండ్రులు సైతం నేను దూషించేది ఒకటి ఉన్నది. అయితే నీ తల్లిదండ్రులైనా దూషిస్తారేమో కానీ దేవాది దేవుడి పక్షంగా నిలబడి ఉన్నవాడు నిన్ను దూషించేవాడు కాదు, నేను వ్యతిరేకించేవాడు అంతకన్నా కాదు. ఆయన ఎందని నిరీక్ష ఉండాలి. మనుషుల మాటల వలన కలుగు నవ్వి నీకు కలగకుండా ఆయన నిలబెట్టగలిగిన సమర్థుడు. మనుషుల మాటలను కృంగదీస్తూ ఉన్నాయేమో, నీ దుఃఖము చూచేవాడు పైన ఉన్నాడు, నీ స్వరము వినవాడు పైన ఒకడు ఉన్నాడు, నీ కన్నీటిని తన బుడ్డిలో దాచిపోయిన వాడు పైన ఒకడు ఉన్నాడు. నీ దుఃఖము సంతోషంగా మార్చి ఒక రోజు అవుతుంది. ఆ రోజు వరకు నిరీక్షణ కలిగి ఉండు. ఆ రోజు వరకు నువ్వు వేచి ఉండు. నువ్వు ఎంత దుఃఖపడుతున్నావో ఎదురన్నా అంత రెడ్డింపు సంతోషిన సమర్థుడు. ఆయన వైపే దృష్టి ఉండాలి. లేఖనం సెలవుస్తున్నమాట, ఆయన పొందిన కొరడాల దెబ్బల చేత మనకు స్వస్థత అనుగ్రహించబడ్డది అని. ఇంకా చాలా మంది విశ్వాసులు ఎలా ఉన్నారంటే స్వస్థత లేదేమన్నామని, ఇంకా స్వస్థత అనుగ్రహించబడలేదు, ఇంకా స్వస్థత దేవుడు ఇయ్యాలేమో అని. ఆ శిలువ మీద ఆయన శాపమై ఆయన పొందిన ప్రతి ఒక్క కొరడా దెబ్బ ఏం చేసిందంటే మన యొక్క దోషం, మన శారీరక మాలిన్యము ఆ కొరడాల చేత ఆయన భరించి దాని వలన కలిగే దెబ్బల వలన కలిగే ఆ స్వస్థత మనకు అనుగ్రహించాడు ఆల్రెడీ. అయితే అది ఎప్పుడు మనకు వస్తున్నాయా అంటే ఎప్పుడైతే మనము విశ్వసిస్తామో అప్పుడే అది మనకు వస్తుంది. మామూలు టైంలో రాదు. మనం ఇంకా కుబేర జ్ఞానంలో బ్రతుకుతూ ఉన్నాము.
ఏ అజ్ఞానంలో బ్రతుకుతున్నాం అంటే రోగము మనం స్వస్థపరచలేము, వ్యాధి మన వలన తొలగిపోదు, చీకటి మన వలన తొలగించబడదు. నాకు తెలియని ఒక విషయం ఏంటంటే, ఈనాడు విశ్వాసులు ఎలా ఉన్నారంటే, భక్తి మేము చేయము, ప్రార్థన మేము చేయము, పాస్టర్లు వచ్చి ప్రార్థన చేయాలి, వారి హస్తం పడితేనే కార్యాలు జరుగుతాయి. మేము చేస్తుంటాం అంటే ఇప్పుడు పాస్టర్లు ఒక్కరు లోకానికి పోతారు, మరి మీరు నరకానికి పోతారా? కాదు కదా. సో మీ వ్యక్తిగత ప్రార్థన ఉండాలి. మీరు వ్యక్తిగతంగా మీరు బలపరచబడితే అపవాదిని ఎదురించుటకు మీరు కూడా సమర్థులే. పాస్టర్లు కూడా మీ మాదిరి మనుషులే. పాస్టర్లు కూడా మీ మాదిరి దేవుని సన్నిధిలో గోజాడితే దేవుడు కార్యం చేయాలనుకుంటే చేస్తాడు, దేవుడు కార్యం చేయాలనుకుంటే చెయ్యడు. పాస్టర్ చేతులు ఆశ్చర్య కార్యాలు ఉండవు, దేవుని చేతులు ఆశ్చర్యాలు జరుగుతాయి. కారణం ఎందుకు నా దాసుని ఆయన వాడుకుంటున్నాడు అక్కడ, ఎందుకంటే డైరెక్ట్ ఆయన కార్యం చేయలేడు కాబట్టి. కొన్నిసార్లు డైరెక్ట్ ఆయన కూడా కార్యం చేస్తున్నాడు. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన దేవుని ఎరగదు, దేవుని ఎరగపోయింది. ఎప్పుడైతే ఆయన యాక్సిడెంట్ కోమాలోకి వెళ్ళాడు, దేవుడు అంతవరకు ఆయన సువార్త వినలేదు. క్రైస్తవం అంటే ఆయన నచ్చదు, ఎందుకంటే లోకంలో ఒకటి ఉంది, ఏంటంటే తక్కువ కులం వాళ్ళ యొక్క దేవుడు యేసు ప్రభు అని. నాకు ఎప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే తక్కువ కులం వాళ్ళ దేవుడే చెప్తారు కదా. అంటే మా దేవుడు అన్ని దేశాల్లో గొప్పవాడు. ఈ తక్కువ కులం వల్ల దేవుడు అన్ని దేశాల్లో గణపరచబడుతున్నాడు. ఈ తక్కువ కులం వల్ల దేవుడు అన్ని దేశాలను సంరక్షిస్తున్నాడు. ఈ తక్కువ కులము ఎవరైతే ఉన్నారు, ఈ తక్కువ కులం ఒక దేవుడు నమ్మకం వాడు టీవీ కనిపెట్టాడు, మొబైల్ కనిపెట్టాడు, బల్బు కనిపెట్టాడు, ఫ్యాన్ కనిపెట్టాడు. ఈ తక్కువ కులం వల్ల ఈ దేవుడి వల్లనే కదా ఇవన్నీ కనపడ్డది. ఫోన్ కనిపెట్టినా చెవులు కనపడదు, లైట్ కనిపెట్టినా కళ్ళు కనపడదు. అర్థమైందా? గ్రావిటీ కనిపెట్టడానికి మతి కాదు. ఇలాంటి వ్యక్తులని ఒక్కొక్క మన దేవుడు వాడుతున్నాడు. అయితే ఇలాంటి వ్యక్తులను దేవుడు ఏం చేసాడు? వాడుతున్నాడు. గర్వపడాలి మనకంటూ ఒక దేవుడు ఉన్నని. నీ స్థితిని బట్టి, నీ క్యాస్ట్ని బట్టి ఎవడన్నా డిస్క్రిమినేట్ చేస్తే తక్కువ కులం మన దేవుడు అంటే గర్వపడు. నీ దేవుడు ప్రపంచం అంతా తెలుసు. ఎక్కువ కులం వల్ల దేవుడు ఒకటే దేశంలో తెలుసు, నీ దేవుడు ప్రపంచం అంతా తెలుసు. నీ దేవుణ్ణి బట్టే శతాలు మొదలైనవి, నీ దేవుని బట్టే సమస్తం మొదలైనవి. నీ దేవుడు అన్నిటికీ మూలమై ఉన్నారు. నీ దేవుని రాకడ జనులు ఎరుగుతారు, తక్కువ కులం వల్ల రాకడ జనులు ఎరుగుతారు. ఎలా అనిపేం చేస్తున్నారు విషయం? నీ దేవుడు గొప్పవాడు అయినప్పుడు, మనుషులను స్థితిని చూపించినప్పుడు నువ్వు భయపడకు. నీ పరిస్థితిని మనుషులు చూపించినప్పుడు నువ్వు భయపడకు. దేవుడు గొప్పవాడు అయినప్పుడు ఆయన కంటే జరిగితే నిన్ను కూడా గొప్పవాడే చేస్తాడు కదా. నీ స్థితి ఎవరిని చూసి నువ్వు కృంగిపోతూ ఉన్నావు, ఎవరిని చూసి నువ్వు బాధపడుతూ ఉన్నావు, ఎవరిని చూసి నిన్ను నీవు అలుచుకొని ఉన్నావు. ఈ దినముల దేవుని పిలుపు ఉన్న నీవు మనుష్యుల వలన నీ పిలుపు ఆపుకొనకూడదు, మనుష్యుల వలన నీ పిలుపు ఆగిపోకూడదు, మనుష్యుల భయం వలన నీ పిలుపు ఆగిపోకూడదు. యోనా అనే వ్యక్తి మనుషులు తాను చంపుతారేమోనని దేవుడు సెలవిచ్చిన మాట వినక నిలుగా వెళ్ళమంటే తర్షీషు వెళ్తాడు. ఆ భయం ఏం చేస్తుందంటే దేవుడి యొక్క పిలుపు ప్రకటించడం
పోవాల్సిన పని ఏదైతే ఉందో ఆపు పని ఇంకో దగ్గరికి చేసింది. అయితే ఆ వ్యక్తి ఎప్పుడైతే మరలా దేవునికి లోబడి ప్రకటిస్తాడో ఆశ్చర్యకారం దేవుడు అమలు చేస్తాడు. ఏ మనుష్యుడి చూసి నీ పిలుపు నాకుంటున్నావో నాకు తెలియదు కానీ, ఏ మనుష్యుడి నేను అడగిస్తున్నాడో దేవుని యొక్క మార్గంలో నువ్వు నిలబడకుండా, ఏ మనుష్యుడి యొక్క భయమానంలో నువ్వు నిలబడి ఉన్నావో దేవుని యొక్క మార్గంలో నిలబడకుండా, ఏ మనుష్యుడు నిన్ను అడగిస్తూ ఆయన పిలుపు ఆటంకంగా ఉన్నాడు, జాగ్రత్త సుమి. దేవుడి దగ్గర అడుగుతాడు నిన్నే, ఆ వ్యక్తిని అడగాడు కానీ పిలిచిన పిలుపును బట్టి నువ్వు ఫలించకపోతే లెక్క మాత్రం నిన్నే అడుగుతాడు, నువ్వు మాత్రమే లెక్క చెప్పాలి. అయితే ఆ మనుష్యుల వలన కలిగిన భయం దేవుడు నీకు పుట్టించకుండా నువ్వు ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతావో ఆ భయం ఆయన నేను దగ్గరికి కూడా రానియాడు. క్షణుల వలన కలిగే భయము నీవు వెళ్ళకూడనట్లు ఆ దేవుడు నిన్ను నిలబెడతాడు. అయితే రోగము అనేది ఏం చేస్తుందంటే మనిషిని బలహీనపరుస్తుంది. రెండు విధాలుగా ఆత్మీయంగా బలహీనపరుస్తుంది, శారీరకంగా బలహీనపరుస్తుంది. వీటికి రెండింటికి స్వస్థత ఇచ్చేవాడు ఒకటి ఆత్మీయంగా స్వస్థత ఇవ్వాలంటే పరిశుద్ధాత్ముడు ఆత్మీయంగా స్వస్థత ఇస్తాడు. రెండవది శారీరక స్వస్థత ఇవ్వాలన్నా కానీ దేవుడే శారీరకమైన స్వస్థత ఇస్తాడు. అది దేని ద్వారా అంటే ఇదిగో ఈ మత్తయి యోహాను సువార్తలో 5:2 అధ్యాయం నుంచి ఏదైతే ఉందో 35 సంవత్సరాల వ్యక్తికి రోగం కలిగిన వ్యక్తిని ఏ విధంగా స్వస్థపరచాడు ఆ విధంగా, ఏ విధంగా అయితే నయమాను స్వస్థపరచాడు ఆ విధంగా. ఈ దృష్టి దేవుని వైపు ఉండాలి, ఆయన ప్రేమ వైపు ఉండాలి. మనుషుల వైపు నువ్వు పెట్టిన దృష్టి ఎప్పటికీ సఫలీకృతము కాదు. మనుషులలో నీవు దృష్టి పెడితే అది దేవునికి మహిమ తేదు. దేవునికి మహిమ తేవాలంటే ఈ మోకాలు దేవుని సన్నిధిలో వంగాలి. ఏ విధంగా అయితే సొలొమోను మహారాజు ఆ సన్నిధిలో నిలబడి ఈ సన్నిధి ఇక్కడ ఉండనట్లు నీ కార్యం జరిగించలేవా నీవు దిగిరాకన్నప్పుడు ఆయన మనుషుల మీద దృష్టించలేదు కానీ ఆశ్చర్యాలు చేయి దేవుని మీద ఆయన దృష్టి నిలిపి ఆయన దిగి రావాలని కోరుకున్నాడు. వ్యాధిగ్రస్తుని అయి ఉంటే ఈ క్షణమునకు దేవుడు సెలవిస్తున్న మాట, మనుష్యుల తట్టు ఎందాక చూసేదో నీవు దేవుడైన యెహోవా తట్టు నీ కళ్ళ దృష్టి ఎందుకు ఎత్తుతలేదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనుష్యుల మీద నువ్వెంత చూసినాను వారు దాన్ని పోగొట్టలేరు. అది పోగొట్టగలిగిన సమర్థత కేవలం దేవుని వశంలోనే ఉన్నది. ఆ సమర్థత ఇచ్చేవాడు దేవుడే, దాన్ని తొలగించేవాడు దేవుడే. దైవజనుడు అని మీద హస్తం వేస్తూ ఉన్నప్పటికీ దేవుడు తీసివేస్తే తప్ప రోగము తీయబడదు. దేవుడు ఒకవేళ తీయలేదనుకో ఆ రోగం అలాగే ఉంటుంది. దేవుని చేతిలోని ప్రభావం రావాలి నీ ఒంటిలో, కానీ దైవజనుని చేతిలో ఏమీ లేదు. అతను కూడా నీ వలె మనుష్యుడే. కారణం ఏంటంటే దేవుని చేత ఎన్నుకోబడ్డాడు కాబట్టి, దేవుని చేత అభిషేకించబడ్డాడు కాబట్టి ఆయన చేయవలసిన కార్యాలు కొన్ని వారి ద్వారా చేస్తాడు. కాకపోతే ఆయన చేయాలనుకున్న కార్యం ఆయన చేయాలనుకున్నప్పుడు కూడా నీ విశ్వాసము లేకపోతే అది మృతమే. నువ్వు విశ్వసించాలి. మనుషుల ముందు దృష్టి పెట్టకుండా ఆయన యందు విశ్వాసం ఉండాలి. ఆయననే మూలము. నాకైనా మీకైనా ఎవరికైనా ఆయన వైపే వాళ్ళు దృష్టించాలి. ఆయన లేకపోతే ఏదీ లేదు, ఆయన లేక ఏది కలుగలేదు. ఆయన మహిమ జరుగుటకు కొంతమందిని ఆయన ఏం చేస్తాడు, కుంటి వారికి గురుటి వారికి ఆయన సృష్టించి ఉన్నాడు. ఆయన మహిమ నిమిత్తమే అది. ఇప్పుడు నీకు రోగం పోవాలన్నా, నీకు రోగం కలిగి ఉందన్నా, ఈ రోగం వలన నువ్వేం చేయాలంటే దేవుని తట్టు నీ మనసును తిప్పుకోవాలనేదే ఆయన ఆశ. ఏ విధంగా అయితే ఒక మరణం ద్వారా ఏ విధంగా దేవుని తట్టు తిరిగాడు, అదే విధంగా రాజు కలిగిన రోగము గోడగా తీవ్రంగా తిప్పజేసిందో దేవుని తట్టు తన హృదయం మరలా ఏ విధంగా తిప్పజేసిందో అదే మాదిరిగా హృదయము దేవుని వైపు తిప్పడానికి నీకు రోగం కలిగింది. ఆ రోగము స్వస్థత నొందానంటే నీవు దేవుని వైపు తిరగాలి. తిరిగితే తప్ప స్వస్థత రాదు. నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు మళ్ళుతావో, ఎప్పుడైతే దేవుడు నీ వైపు మళ్ళుతాడో, ఎందుకు ఆ దృష్టి నీ కను దృష్టి
ఒకటే ఉంటుందో దేవుని స్వస్థత నీకు తథ్యము. మనుష్యుల ఎదుట నీ బాధను చెప్పుకో, మనుషుల ఎదుట నీ వేదన వెలగకు, మనుషుల ఎదుట నీ దుఃఖాన్ని చూపిస్తే వారిని హేళన చేస్తారు. నీ కలిగిన అసమానత ఏదైతే ఉందో అది దేవుని దృష్టిలో దేవుని దృష్టికి నీవు తీసుకొని వచ్చిన దినమున దాన్ని దేవుడు సరి చేసి నిలబెడతాడు. ఆయన ఎదుట నీ ఆత్మ నీలవలే కుమరీశ్వర, నీ హృదయం ఆయన ఎదుట చెప్పబడితే, నీ స్వరం ఆయన పదమున వినబడితే, ఆయన నీలో నిలబడి కావలసిన సమస్తం సమకూర్చగలిగిన సమర్థుడై ఉన్నాడు. ఘనత కలిగిన దేవుడు ఆయన, దృష్టించగలిగిన దేవుడు ఆయన, మాటల ప్రభావం కలిగిన వాడు. నేను బాగుక్షేపున మర్చిపోడు, నమ్మిన నేను సిగ్గుపరచడు అన్నాడు. అవమానాలకు కొలిమిలో నేను లేవనెంత కలిగిన వాడు, శ్రమల సంద్రము నుంచి నేను లేవనెంత కలిగిన సమర్థుడు. నీ కష్టాలు అనే అంధకారంలో నీకు వెలుగు చూపించగలిగిన సమర్థుడాయి. కారు చీకటిలో నీకు తన వాక్కు అని వెలుగు చేత నడిపించగలిగిన సమర్థుడాయి. ఈ దినాన మనుష్యులు నమ్ముతలేదు, వారికి ఎందుకు వ్యాధి కలుగుతుందో గ్రహించలేని స్థితిలో ఉన్నారు. మనుషులకు ఎందుకు వ్యాధి కలుగుతుంది? మనం చేసిన క్రియలను బట్టి, మనం దేవునికి వ్యతిరేకంగా ఉండే తలంపులను బట్టి. ఎందుకు మనుషులకి మరణం వస్తుందంటే దేవుని మహిమ మనం పొందుకోవాలనుకున్న దాన్ని బట్టి, దేవుని మనం మహిమ పరచుటల దాన్ని బట్టి. ఒక రాజు మంచిగా ప్రసంగించాడట. ఆ వ్యక్తి యొక్క ప్రసంగాన్ని బట్టి ప్రజలు అంటున్నారు, దేవుడే వచ్చి కదా మాట్లాడుతూ ఉన్నాడు అన్నప్పుడు ఆ వ్యక్తి తనకు ఆ ప్రసంగాన్ని ఇచ్చిన దేవుని గణపరచక ఆయన ఏం చేశాడు? దేవుని యొక్క మహిమను దొంగలించాలని చూసినప్పుడు అతడు పురుగులు పడి చచ్చాను. దేవదూత వచ్చి, దేవుని యొక్క దూత వచ్చి అతని ముట్టాను కనుక అదేం చేస్తుంది? పురుగులు పడి అతను చనిపోయినట్టు అక్కడ లేఖనం ఉంది. అదే మాదిరిగా ఎప్పుడైతే మోషేకు వ్యతిరేకంగా మిరియాము లేపబడ్డదో, మోషేకు వ్యతిరేకంగా దైవ కార్యానికి వ్యతిరేకంగా లేపబడ్డారు, అప్పుడు ఏమైంది? మిరియాము తెల్ల పుష్పం కలిగినది, తనంతట తాను రోగం తెచ్చుకున్నది. ఏ విధంగా అయితే నయమాన్ని ఇచ్చేటప్పుడు ఆశపడి ప్రవక్త పరుగులు తీశాడు, శాపాన్ని కూడా తెచ్చుకున్నాడు మన వీధికి. ఆ విధంగా బిలాము కూడా శాపాన్ని తెచ్చుకున్నాడు. అదే మాదిరిగా అయితే నీకు రోగం వస్తుందంటే నీవు దేవునికి విముఖుడిగా ఉన్నావు అని జ్ఞాపకం చేసు. నీ మీద రోగం రాజ్యం ఎందుకు ఉందంటే, శాపం నేను ఎందుకు ఉందంటే కారణము నేను దేవునికి విధేయులుగా లేవని గుర్తెరుగు. దేవునికి ఎవరైతే విధేయులుగా ఉంటారో, దేవునికి ఎవరైతే లోబడి ఉంటారు, వారి మీద రాజ్యం ఎరడానికి దేనికి అధికారం లేదు, మరణానికి కూడా వారి మీద అధికారం లేదు. ఎందుకంటే ఆయన లోబడిన వాడు లోకంలో జయించిన వాడిగా ఉంటాడు కాబట్టి, వాడు మరణాన్ని జయించిన వాడిగా ఉంటాడు కాబట్టి, ఆయన నాటి పేరున వాడికి మరణము ఏలని లేఖనం శ్రమిస్తుంది. వాడు మరణానికి లోబడు కాబట్టి దేవుని యందు నిరీక్షణ నేను సిగ్గుపరచదు. ఆయనకు రావాల్సిన మహిమ ఆయనకు మనం ఇయ్యాలి. ఇప్పటికి గ్రహించలేని స్థితిలో ఉన్నాము. దేవుడు మనకు రోగం మీద అధికారం ఇచ్చి ఉన్నాడని ఇప్పటికి గ్రహించలేని స్థితిలో మనం భక్తి చేస్తున్నాము. దేవుడు మనకి ఎప్పుడో అధికారం ఇచ్చి మనకి స్వస్థత అనుగ్రహించాడని, ఆయన గాయపడ్డ దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నదని, ఆయన గోడాల దెబ్బలు మనం స్వస్థపరిచి ఉన్నాడని, ఆల్రెడీ స్వస్థత అనుగ్రహించబడింది కనుక దాన్ని మనం గ్రహించలేని ఇంకా స్వస్థత లేదేవా, ఇంకా స్వస్థత లేదేవా అని మనం ఇంకా దేవుని మాట్లాడుతున్నామంటే, ఆయన మనం ఎప్పుడైతే మొదలు పెడుతున్నాం స్వస్థత తెలియమని, ఆయనకు అర్థమవుతుంది. ఒకటే ఒక విషయం ఏంటంటే గ్రహించలేని స్థితిలో ఉన్నా, గ్రహింపులేని వారిగా ఉన్నారు. నేను ఆల్రెడీ ఇచ్చిన దాన్ని వీళ్ళు మరలా నన్ను అడుగుతున్నారు, నేను ఆల్రెడీ వీళ్ళకు అనుగ్రహించిన దాన్ని వీళ్ళు గ్రహించలేక మరలా నన్ను అడుగుతున్నారు. వాళ్ళకి ఆల్రెడీ గ్రహించబడ్డదని ఎదిగే స్థితిలో లేరని దేవుడు అర్థం చేస్తుంటాడు. మన స్థితిని మనం ఎరగాలి. ఆత్మీయంగా మనము ఎదిగి ఉన్నామా, ఇంకాను పాలు తాగే స్థితిలో ఉన్నాం. అపొస్తలుడైన పౌలు అక్కడ ఎందాక మీరు పాలు తాగేవారు
మాంసమును పూజించారా? ఎందుకంటే ఆత్మీయంగా మనం దినము ఎదగాలి. చేపలు పట్టే పేతురు ఎప్పుడైతే నడుచుకుంటూ వెళ్ళాడో ఆయన నీడబడక అనేక రోగులు స్వస్థపరచబడని గల కారణము ఆయన ఎరిగి ఉన్నాడు, ఆయనకు దేవుడు అధికారం ఇచ్చి ఉన్నాడని. మనం ఇంకా గుర్తెరిగిలే. పరిశుద్ధాత్ముడు రాజ్యాలేదు ఈ సమయంలో ఇంకా మనం గుర్తెరిగిలేము. బంధకాలకు భయపడుతున్నాం, కట్లకు భయపడుతున్నాం, చేతబడ్డకు భయపడుతున్నాం, రోగాలకు భయపడుతున్నాం, అంధకారానికి భయపడుతున్నాం, దైవ శక్తులకు భయపడుతున్నాం, లోక సంబంధం యొక్క అంధకార ఈనికి మనం భయపడుతున్నాం. అంటే మనం గ్రహించలే. ఆయన మనకు సమస్తం ఇచ్చి ఉన్నాం. ఏది తండ్రి ద్వారా తను అనుగ్రహించబడదు. ఏదిపైనా ఈ యొక్క మానవుడు సమస్తం మనకి ఇచ్చి ఉన్నప్పటికీ తండ్రి ఆయనకి ఇచ్చిన అధికారం ఏదైతే ఉన్నదో అదే అధికారం ఆయన మనకి ఇచ్చారు. ఆయన మాట్లాడినట్టే ఆయన ప్రాణం విడుటకు కానీ తీయడానికి ఆయనకు అధికారం ఉండే కదా. ఈ రోజు మనం అనేక మృతులను లేపగలుగుతున్నామంటే ఆ నోటి మాట ద్వారా ఆ ప్రాణం మనము పెడుతూ ఉన్నామని అర్థం. దేవుడు అధికారం ఇచ్చాడు మనకు. ఆ జ్ఞానం లేక ఇంకెన్నాళ్ళు పిల్లల వల్ల బ్రతుకుతారు ఆత్మీయ జీవితం. ఆ జ్ఞానం లేకుంటెన్నాళ్ళు దేవునికి అవిధేయులై బ్రతుకుతారు, దేవుణ్ణి ఇంకా ఎరుగని వారై పొక్కుతారు, ఆయనను ఇంకెన్నాళ్ళు గోచాడుతూ ఉంటారు, ఆయనను ఇంకెన్ని రోజులు మహిమపరచక వెనుక నిలబడి ఉంటారు. ఆయన కాగిపోయిందా మీరు రాక ఇంకెన్ని రోజులు ఉంటారు. భూమిలో నాటబడిన విత్తనమై ఫలించక ఇంకెన్ని రోజులు ఉంటావు. ఫలము లేకపోతే వ్యర్థమేని బ్రతుకు, ఫలము లేకపోతే వ్యర్థమేని స్థితి. నువ్వు ఫలిస్తేనే నీలోంచి జీవం అనేది ఉద్భవిస్తుంది. నువ్వు ఫలిస్తేనే నీలోంచి జీవం అనేది పుట్టుకొస్తుంది. నువ్వు ఫలిస్తేనే అనేకులు నీ ద్వారా జీవం పొందుకుంటారు. నీవు నీ శరీరాన్ని చంపుకొని ఆత్మలో బలపడ్డప్పుడే నీలోంచి అనేక ఆత్మలు దేవునికి దగ్గర అవుతాయి. నీ పిలుపును మరచి మనుషులకు భయపడి ఇంకెన్నాళ్ళు దేవుని మాటకు అవిధేయులై బ్రతుకుతారు. ఇంకెన్నాళ్ళు రోగము మీద రాజ్యం పెట్టుకుంటారు. ఇంకెన్నాళ్ళు దేవుడి మాటలు వెళ్తున్నమాట. సమయం సమీపించి ఉన్నాయి. కోయి వారు కొదవయ్యారు. కోత కాలం ముందు నువ్వు సిద్ధపడి ఉంటే, కోయిటకు సిద్ధపడి ఉంటే ఆయన పంట విస్తారమై ఉన్నదంట. కోయి వారు కొదవై ఉండగా ఎవరు వెళ్తారు ఈ పంటను కోయడానికి ఆయన అడుగుతూ ఉంటే ఇంకా నువ్వు మౌనమై ఉంటే ఎలా? ఆయన పంటను కోయుటకు నీకు అధికారం ఇస్తే ఇంకా నువ్వు మౌనమై ఉంటే ఎలా? ఆ పంటను కోయడానికి సిద్ధపడాలని దేవుడి అధికారాన్ని జ్ఞాపకం చూసుకొని నిలబడి ఆయన సన్నిధిలో నిలబడమని దేవుడు సలహిస్తున్నాము.